అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న పట్టపగలు నడి రోడ్డు మీద చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే అలాగే మాజీ మంత్రి విడుదల రజనీ గారు చేసినటువంటి పర్ఫార్మెన్స్ మనందరం చూసాం. ఆ రోజు సిఐ గారితో నడి రోడ్డు మీద తన పిఏ కోసం విడుదల రజనీ గారు వాగ్వాదానికి దిగి సిఐ గారి మీద దాడి చేసిందనమాట. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ తన సహచరులందరినీ పోగేసుకొని ఈ అంబటి రాంబాబు, పేర్ని నాని, రోజా ఇట్లాంటి వాళ్ళందరినీ పోగేసుకొని ఏ విధంగా సింపతి డ్రామాకు తెరదీసిందో మనందరం చూసాం. ఆవిడ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత వావ్, ఆస్కార్ లెవెల్ యాక్టింగ్, సైబరాబాద్ మొక్క మామూలు యాక్టర్ కాదు బాబోయ్. ఈవిడ తప్పిపోయి పాలిటిక్స్లోకి వచ్చిందే కానీ ఒకవేళ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళుంటే సాక్షాత్తు మహానటి సావిత్రే మళ్ళీ పుట్టి విడుదల రజనీ రూపంలో మన కంటి మీదకి వచ్చింది కదమ్మా అని ప్రతి ఒక్కరూ అనుకునే పరిస్థితి అనమాట. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కాకపోతే ఏ తప్పుడు పని చేసినా వెంటనే దొరికిపోవడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఉన్నటువంటి ఒక వీక్నెస్. కాబట్టి మొన్న పట్టపగలు నడి రోడ్డు మీద జరిగినటువంటి పరిణామం, ఆ ఘటన మొత్తం అంతా వీడియో రూపంలో ఇప్పుడు బయటికి రావడం జరిగింది. అదే హాట్ టాపిక్. అసలు మన రజనీ గారు ఏం చేశారు అనేది మనమే చూద్దాం. మీ దగ్గర లేదు కదా, చూపించండి. చూపించండి. అవునండి, ముద్దాయి లేదంటున్నారు కదా, చూపించండి. కేసు కట్టారు. మీరు కాదు మేడం, మీరు కాదు మేడం, మాకు కావాల్సింది మీరు కాదండి. నేను చెప్తాను కేసులో ముద్దాయి మీరు సో చూశారు కదండి. ఇక్కడ సిఐ సుబ్బరాయుడు గారు చాలా స్పష్టంగా ఆయన ఏమంటున్నారంటే, మేడం మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్లో మీ పిఏ ప్రధానమైన నిందితుడిగా ఉన్నారు, అతను మీ కారులో ఉన్నాడు అనేటటువంటి సమాచారం మాకు వచ్చింది. సో దయచేసి మాకు సహకరించండి, అతన్ని మేము స్టేషన్కి తీసుకెళ్తాం, మీరు కూడా కావాలంటే మా వెనకాలనే రండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మన పర్ఫార్మర్ విడుదల రజనీ గారు ఏ విధంగా బిహేవ్ చేశారో మీరంతా చూశారు. ఆవిడ బాగా చదువుకుంది, ఫారెన్లో ఉండొచ్చింది, ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసింది, మంత్రిగా కూడా పనిచేసింది. భారతదేశం ప్రజాస్వామ్య దేశం అని, ఈ భారతదేశంలో చట్టాలు ఉన్నాయని, న్యాయస్థానాలు ఉన్నాయని, న్యాయం కోసం న్యాయస్థానాల వైపు మనం చూస్తామని, అక్కడ మనకు అన్యాయం జరగదని సెన్స్ ఉంటుంది కదా. ఈవిడ గారు ఒక స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి అతన్ని ముప్పు తిప్పలు పెట్టి అతని దగ్గర 2.5 కోట్ల రూపాయలు కమిషన్లు వసూలు చేసింది. ఆ కేసు ఈవిడ మీద నడుస్తూ ఉంది. ఈవిడ ఆ కేసులో అరెస్టు నుంచి తప్పించుకోవడం కోసం న్యాయస్థానం వరకు వెళ్ళిందనమాట. సో ఇక్కడ జ్యుడిషియరీ సిస్టమ్ ఉందని తెలుసు, మనకు న్యాయస్థానాలలో న్యాయం జరుగుతుందని తెలుసు. ఇప్పుడు సిఐ సుబ్బరాయుడు గారు ఏమంటున్నారంటే, అతని మీద కేసు ఒకటి ఫైల్ అయిందండి, అతన్ని మేము స్టేషన్కి తీసుకెళ్తాం అరెస్ట్ చేసి, మీరు కావాలంటే మా వెనకాలనే రావచ్చు అన్నాడు. అతని మీద నమోదైనటువంటి కేసులో వెయిట్ అనేది ఉంటే జడ్జి గారు రిమాండ్ రాస్తారు, లేదంటే స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపిస్తారు. ఈ మాత్రం తెలియకుండా విడుదల రజనీ గారు నడి రోడ్డు మీద పట్టపగలు ఇంత పర్ఫార్మెన్స్, ఇంత రాద్ధాంతం చేయడానికి కారణం ఏంటి? ఇదే విడుదల రజనీ గారు తన స్వంత మరిది విడుదల గోపి ఆ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని హింసించినటువంటి కేసులో జైలుకి వెళ్తే ఇప్పటిదాకా
కనీసం ఆమె దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి పాపాన పోలేదు. పైపెచ్చు ఆ కేసులో నేను అరెస్ట్ అవ్వకుండా ముందస్తు బెయిల్ నాకు ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళింది మేడం గారు. సొంత మరిది కంటే పిఏ ఎక్కువ. సొంత మరిది అరెస్ట్ అయితే ఈవిడ గారు ఏం మాట్లాడలేదు, కానీ తన పిఏ అరెస్ట్ అవ్వకుండా ఈవిడ గారు రోడ్డు మీద ఇంత రాద్ధాంతం చేయడానికి కారణం ఏంటి? బిగ్గెస్ట్ $1 మిలియన్ క్వశ్చన్ ఇది. సో ఈవిడికి సంబంధించినటువంటి మొత్తం లోటుపాట్లన్నీ ఆ పిఏ దగ్గర ఉన్నాయి అనేది స్పష్టం. ఈవిడ అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి ప్రతి ఒక్క దారుణమైనటువంటి అవినీతి దోపిడీలకు సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్లు ఆ పిఏ దగ్గర ఉన్నాయి. కాబట్టి తన మరిది అరెస్ట్ అయినా జైలుకు పోయినా తనకు ఇబ్బంది లేదు, కానీ పిఏ మాత్రం అరెస్ట్ అవ్వకూడదు అని అతన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం మనం విడుదల రజనీ గారు చేస్తూ ఉన్నారు. ఇక అదే రోజు ఆ పిఏని అరెస్ట్ చేసినటువంటి సిఐ సుబ్బరాయుడు గారు కోర్టుకు సబ్మిట్ చేస్తే అతనికి వెంటనే 41 నోటీస్ ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి రిలీజ్ చేశారు. అంత మాత్రం దానికి మన విడుదల రజనీ గారు ఇంత పర్ఫార్మెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఏక్ మార్ దో తుకడా అని ఒకటి ఇట్లా పర్ఫార్మెన్స్ చేస్తే జనాలలో సింపతి వస్తుంది అని ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ను చూపించి ఒక బీసీ నాయకురాలు, అందులోనూ మహిళ, కూటమి ప్రభుత్వం బీసీలను విచ్చలవిడిగా హింసించేస్తూ ఉంది, కూటమి ప్రభుత్వం మహిళలను అనగదొక్కేస్తూ ఉంది అని జనాలలో సింపతి డ్రామాలు దొబ్బడానికి చేసినటువంటి పర్ఫార్మెన్స్ ఇది. ఈవిడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట, ఈవిడికి కోడింగ్ల గురించి తెలిసి ఉండాలి, లేదా హెల్త్ మినిస్టర్గా పనిచేశారు, ఆ హెల్త్కి సంబంధించి ఏదైనా కానీ అప్డేట్ తెలిసి ఉండాలి. మరి ఈ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ లేదో, ఇంజనీర్ అయ్యి యాక్టర్ అవ్వలేక పొలిటీషియన్ అయినట్టుంది మేడం గారు. ఈ పర్ఫార్మెన్స్ని చూసి మహానటి సావిత్రి కూడా ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదేమో అనిపించేసింది జనాలకు. తెలుగుదేశం పార్టీ మాజీ సైబరాబాద్ మొక్క గారు, మీరు ఎంత పర్ఫామ్ చేసినా వేస్ట్. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.